డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ప్రజానాట్య మండలి కేవీపీఎస్ ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ దగ్గర రంగ్రిస్ వీధిలో జగజీవన్ రావు విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తూ వై రాజు మాట్లాడుతూ ఎన్నో ప్రయాసపడి ఎన్నో దేశాలు తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతని టీం భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. దాన్ని ఆమోదించడానికి మొత్తం పార్లమెంటు సభ్యులందరూ కలిసి 2 సంవత్సరాలు మదనం చేసి రాజ్యాంగం అందరికీ ఉపయోగపడే విధంగా ఆమోదింపబడిందని ప్రజానాట్య మండలి కేవీపీఎస్ తెలియజేశారు. ప్రజలందరికీ కూడా జై భీమ్. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతిని కుల వ్యవస్థ పోరాట సంఘం అలాగే ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుల మీద ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ రాజ్యాంగం యొక్క హక్కుల్ని ఈరోజు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మాకు పూర్తి మెజార్టీ వస్తే మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఆనాడు మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే బీజేపీ పరివార సంఘాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇవన్నీ కూడా ప్రకటించాయి. కానీ దేశవ్యాప్తంగా దళితులే కాదు మొత్తం భారత ప్రజానికం అంతా కూడా కులం మతంతో సంబంధం లేకుండా రాజ్యాంగం మీద చెయ్యి వేస్తే చెయ్యి నరికేస్తామన్న విధంగా ఎన్నికల్లో పంతాలు మనం చూస్తే అర్థమవుతుంది. ఈరోజు మన బ్రతుకులు మరింత చిదిగిపోయే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లో పనిచేయటం లేదు. మన పిల్లల్ని చదివించుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నాం. అప్పులు చేసి మరి పిల్లల్ని చదివిస్తున్నాం. అలాగే అనేక మంది నిరుద్యోగులు, చదువుకున్న యువకులు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. ఇదివరకు ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారాగా ఏవో లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఈరోజు రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా ఒక్కొక్కటి తీసి పారేస్తున్నారు. మన ఎస్సీ కార్పొరేషన్ పనిచేయట్లేదు. దళిత పేటల అభివృద్ధి జరగట్లేదు. ఎస్సీ, బీసీలు నివసిస్తున్న ప్రాంతాలు మరీ అధ్వానంగా తయారయ్యాయి. పారిశుద్ధ్య సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ ఇవన్నీ కూడా మనకి అవసరానికి అనుగుణంగా కార్మికులు లేకుండా భారీ ఎత్తున దళిత కార్మికుల మీద భారం పడేటట్టు ఈరోజు జీవీఎంసీ కార్పొరేషన్ వారు చేస్తున్న పనులు ఉన్నాయి.